గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. తెలంగాణకు గుండు సున్నా, బీహార్కు భారీ బడ్జెట్, ఆంధ్రాకు అదిరే ప్యాకేజ్. 8+8 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు సాధించింది గుండు సున్నా. జాతీయ పార్టీలకు 28 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణ బడ్జెట్లో తెలంగాణకు జీరో. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. పార్లమెంట్లో నోరైనా ఎత్తని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు. వేతన జీవులకు తీవ్ర నిరాశ. కొత్త రెజిమ్లో ఐటీ ఊరట అంతంతే. ఏపీ బీహార్ల బడ్జెట్. టీడీపీ జేడీయూ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాలకే బడ్జెట్లో పెద్దపీట వేసింది కేంద్ర ప్రభుత్వం. మిత్రపక్షాలని కాపాడుకునేందుకు మోడీ సర్కార్ తాపత్రయం. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు బడ్జెట్లో ఏపీకి పెద్దపీట. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకారం. బీహార్కు భారీ కేటాయింపులు. రహదారులకు 26,000 కోట్లు, 21,400 కోట్లతో పవర్ ప్లాంట్. పీఎం ప్యాకేజీ. నిరుద్యోగిత రేటు పెరుగుతున్న వేళ కేంద్రం నుంచి 3 కీలక స్కీమ్లు. ఉద్యోగులతో పాటు యాజమాన్యాలకు ఊరటనిచ్చేలా పలు ఉద్దీపన చర్యలు. ప్యాకేజీ కింద మరికొన్ని స్కీములు కూడా. 2.62 లక్షల కోట్లతో రైల్వే పద్దు. భద్రతకు 1.08 లక్షల కోట్ల ఖర్చు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడి. RRR ప్రస్తావనేది. బడ్జెట్లో ఊసైలేని రాష్ట్ర రోడ్లు టెండర్ల ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యేనో. దెబ్బకు దయ్యం దిగొచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో భంగపాటుతో అన్ని వర్గాలకు బడ్జెట్లో బీజేపీ పెద్దపీట. విస్మరించిన వర్గాలకు ప్రాధాన్యం. కేసీఆర్ మాటే నిజమైంది. వినిపించుకొని ఫలితం ఏంటో తేలిపోయింది. బీఆర్ఎస్కు 10-12 ఎంపీ సీట్లు ఇస్తే ఇలా జరిగేదా? సంకీర్ణ సర్కార్లో ప్రాంతీయ పార్టీలదే హవా. ఆంధ్ర బీహార్లకు నిధులు, ప్యాకేజీల వరద. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణకు ప్రధాని పూర్తిగా మొండి చేయి చూపించారు. ఇదే విషయం ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే జనానికి చెప్పారు. జాతీయ పార్టీలకు 16 ఎంపీ సీట్లు ఇస్తే ఏమొరిగింది? ఏపీ బీహార్లకు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు రక్ష. బడ్జెట్లో ఏపీకి అధిక నిధులపై బాధ లేదు. తెలంగాణ ప్రస్తావనే లేకపోవడం శోచనీయమంటూ ఆయన ధ్వజమెత్తారు. కేటీఆర్ ధ్వజమెత్తారు. వ్యవసాయం అంతంతే. రైతులు ప్రధాన డిమాండ్లను పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు. కాంగ్రెస్ అవినీతిని బయటపెడతాం. పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల కుంభకోణం. ఎక్సైజ్ శాఖలో అక్రమాల్ని ప్రజల ముందు ఉంచుతాం. హామీలు నెరవేర్చమన్నందుకు నిరుద్యోగులపై లాఠీలా. వారి సమస్యలపై అసెంబ్లీలో నేడు వాయిదా తీర్మానం. రుణమాఫీపైన, రైతు భరోసాపైన ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. లాస్య నందితకు అసెంబ్లీ నివాళి. సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్. లాస్య కుటుంబానికి అండగా ఉంటామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. భూములకు ఆధార్ నెంబర్, పట్టణ భూ రికార్డు డిజిటలైజేషన్. తెలంగాణ టుడే. రిటర్న్ గిఫ్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్. ఎన్డీఏ అలయన్స్ తెలుగుదేశం పార్టీ అండ్ జేడీయూ గెట్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇన్ యూనియన్ బడ్జెట్. ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ఆమ్ ఆద్మీ. Raw deal for Telangana state, big push for Andhra Pradesh. Government honors promises made under AP Reorganization Act for Andhra, ignores the Telangana state. No mention of Telangana at all. BRS will return to power, says KCR.